హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో కొత్తగా రాబోతున్న స్టీల్ బ్రిడ్జ్ గురించి చూద్దాం. ఇది హుస్సేన్ సాగర్, ఇది ఇందిరా పార్క్ అండ్ ఎన్టీఆర్ స్టేడియం పక్కపక్కనే. సో ఈ స్టీల్ బ్రిడ్జ్ ఎక్కడ వస్తుంది అంటే ఈ ఇందిరా పార్క్కి కొంచెం ముందు స్టార్ట్ అయ్యి ఇలా వచ్చి ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ని క్రాస్ చేసుకొని ఇక్కడ దాకా వస్తుంది, రామ్నగర్ ఏరియా దాకా. ఇది సుమారుగా 2.8 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఈ బ్రిడ్జి పనులు ఎంతవరకు వచ్చాయి ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. మనం ఇప్పుడు రామ్నగర్ వైపు నుంచి చూస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ పనులు జనవరి 2021లో మొదలయ్యాయి. దీనికోసం అంచనా వేసిన మొత్తం వ్యయము 356 కోట్ల రూపాయలు. ఇది 4 లేన్ ఎలివేటెడ్ కారిడార్. దీని విడ్త్ 16 మీటర్లు ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ విఎస్టీ జంక్షన్ని, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ని, ఎన్టీఆర్ స్టేడియంని, అశోక్ నగర్ని క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది. బ్రిడ్జ్ ఫౌండేషన్లో పిల్లర్స్కి సంబంధించిన వర్క్ దాకా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఇక్కడ మొత్తం 81 పిల్లర్లని నిర్మిస్తున్నారు. ఒకసారి ఈ స్టీల్ బ్రిడ్జ్ వర్క్లు ఫినిష్ అవ్వగానే జిహెచ్ఎంసీ వాళ్ళు రామ్నగర్ నుంచి బాగలింగంపల్లికి ఒక 3 లేన్ బైడైరెక్షనల్ ఫ్లైఓవర్ని స్టార్ట్ చేస్తారు. దానికోసం అంచనా వేసిన వ్యయం 76 కోట్ల రూపాయలు. ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ స్టీల్ బ్రిడ్జ్ వర్క్లు సుమారుగా డిసెంబర్ 2022కి ఫినిష్ అవ్వచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రామ్నగర్ నుంచి బాగలింగంపల్లి వరకు ఉండే ఫ్లైఓవర్ మొత్తం పొడవు 850 మీటర్లు ఉంటుంది. ఈ ఏరియాలో స్టీల్ బ్రిడ్జ్ ఎందుకు అంటే స్టీల్ బ్రిడ్జ్ వర్క్స్ ఫాస్ట్గా ఫినిష్ చేయొచ్చు రెగ్యులర్ బ్రిడ్జ్ కన్నా. నేను హైదరాబాద్ డెవలప్మెంట్స్, రోడ్స్, బిల్డింగ్స్, అలానే హైదరాబాద్ నుంచి చూడదగ్గ ప్రదేశాల మీద వీడియోస్ చేస్తాను. మీకు నా వీడియోస్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.